హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెస్సీ వెల్త్ క్రియేటర్స్. సో ఈ వీడియోలో మనం ఒక మ్యూచువల్ ఫండ్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో రీసెంట్గా చాలామంది మంచి మ్యూచువల్ ఫండ్ ఏదైనా ఉందా అని అడుగుతున్నారు అనమాట. సో ఈ వీడియోలో మనం ఒక మ్యూచువల్ ఫండ్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మనం ఏదైతే 2021 ఎండింగ్లో ఉన్నాం, సో నవంబర్ మంత్ రన్ అవుతుంది. సో ఎవరైతే ఒక మంచి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. సో ఈ మ్యూచువల్ ఫండ్ నేమ్ వచ్చేసరికి మిరాయ్ అసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్ ఫ్రెండ్స్. ఇది ఒక లార్జ్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనమాట. సో లార్జ్ క్యాప్ స్టాక్స్ అలాగే మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. కొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ అనేది చేస్తారనమాట. సో ఓవరాల్గా డైవర్సిఫై అయ్యారు. లార్జ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్వాంటిటీస్, స్మాల్ అమౌంట్ తీసుకెళ్ళి కొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ అనేది చేస్తుందన్నమాట. సో ఈ మ్యూచువల్ ఫండ్ ఎంత మనకి రిటర్న్స్ యావరేజ్గా ఇస్తుంది అంటే యావరేజ్గా మనకి పర్ ఇయర్కి 24 నుంచి 25% రిటర్న్స్ అనేది ఇస్తుంది అనమాట. సో లాస్ట్ 1 ఇయర్ మనం చెక్ చేస్తే కనుక 54% రిటర్న్స్ అనేది ఇచ్చింది. బట్ మార్కెట్ ఏదైతే బుల్ రన్లో ఉంది కాబట్టి చాలా మ్యూచువల్ ఫండ్స్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. బట్ లాస్ట్ 1 ఇయర్ మనం పక్కన పెడితే యావరేజ్గా ఈ మ్యూచువల్ ఫండ్ వచ్చేసరికి 24 నుంచి 25% రిటర్న్స్ పర్ ఇయర్ చొప్పున ఇస్తుంది అనమాట. సో ఈ వీడియోలో ఈ మిరాయ్ అసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో దీని యొక్క ఎక్స్పెన్స్ రేషియో ఎంత, ఎగ్జిట్ లోడ్ ఎంత, మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక మ్యూచువల్ ఫండ్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఉన్నాం కదా. మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు ఇండెక్స్ ఫండ్స్ కానివ్వండి, ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ కానివ్వండి, లేదా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, సో ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నా సరే ఫస్ట్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది డైరెక్ట్ ప్లాన్ చూస్ చేసుకున్నామా లేదా అనేది ఫస్ట్ థింగ్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి గ్రోత్ ప్లాన్ చూస్ చేసుకున్నామా లేదా చూడండి ఫ్రెండ్స్. సో ఈ 2 థింగ్స్ మనం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రెగ్యులర్ ప్లాన్ చూస్ చేసుకోవడం వల్ల మనం ఎవరైతే మీడియేటర్స్కి ఎక్కువగా మనీ ఇవ్వాల్సి వస్తుంది, సో వాళ్ళు ఛార్జెస్ ఎక్కువ చేస్తారన్నమాట. అందువల్ల ఎప్పుడు కూడా డైరెక్ట్ ప్లాన్ చూస్ చేసుకోండి. అలాగే డివిడెండ్ ఫండ్ కాకుండా గ్రోత్ ఫండ్ తీసుకోండి. సో దట్ మనకి కాంపౌండింగ్ అనేది కొంత స్పీడ్గా జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ థింగ్స్ మనం చెక్ చేయాల్సింది డైరెక్ట్ ప్లాన్, గ్రోత్ ప్లాన్. అది ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నా మనం ఫస్ట్ థింగ్ మనం చూస్ చేసుకోవాల్సింది అది డైరెక్ట్ ఫండా కాదా లేదా గ్రోత్ ఫండా కాదా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం మిరాయ్ అసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ ఫండ్ వచ్చేసరికి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ అనమాట. అంటే ఎక్కువగా లార్జ్ క్యాప్ స్టాక్స్లో, అలాగే కొంత క్వాంటిటీ వచ్చేసరికి కొంత అమౌంట్ తీసుకెళ్ళి మిడ్ క్యాప్ స్టాక్స్లో, అలాగే వెరీ వెరీ స్మాల్ అమౌంట్ తీసుకెళ్ళి స్మాల్ క్యాప్ కొన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుందన్నమాట. బట్ మెయిన్గా ఈ ఫండ్ వచ్చేసరికి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ అనమాట. సో ఈ ఫండ్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మనం ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనకి లాంగ్ రన్లో మనకి ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ థింగ్ ఈ మ్యూచువల్ ఫండ్ గురించి మనం డిస్కస్ చేసినట్టు ఇంకా ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో 0.68% ఉంది ఫ్రెండ్స్. అంటే వీళ్ళు పర్ ఇయర్కి మీ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ప్రాఫిట్ ఏదైతే వస్తుందో దాంట్లో 0.68% అనేది వీళ్ళు ఛార్జెస్ అనేవి తీసుకుంటారు అన్నమాట. ఎందుకంటే మన మనీ వీళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం, వీళ్ళు వెళ్ళి మంచి మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకున్న ఫండ్ మేనేజర్ మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో అతను వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆ ఏఎంసీకి మనం 0.68% పర్ ఇయర్ చొప్పున మనకి పర్ ఇయర్కి ఛార్జెస్ అనేవి పే చేయాలన్నమాట. సో ఆటోమేటిక్గా కట్ అవుతుంది. సో అలాగే మనకి ఎగ్జిట్ లోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జిట్ లోడ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసి, సో ఈ మంత్లో ఇన్వెస్ట్ చేసి వితిన్ 1 ఇయర్లో ఒకవేళ ఎగ్జిట్ అయిపోతే కనుక, అంటే ఈరోజు ఇన్వెస్ట్ చేసి వితిన్ 1 ఇయర్లో ఎగ్జిట్ అయిపోతే కనుక మనకి 1% ఛార్జెస్ అనేవి ఉంటాయన్నమాట. 1 ఇయర్ తర్వాత మీరు ఎప్పుడు ఎగ్జిట్ అయినా మీకు ఎటువంటి ఛార్జెస్ ఉండవు. సో 1 ఇయర్ బిలో కనుక ఎగ్జిట్ అయిపోతే ఈ మ్యూచువల్ ఫండ్లోంచి బయటకు వచ్చేస్తే కనుక మన క్యాపిటల్ అంతా తీసుకొని సో అప్పుడు 1% ఛార్జెస్ అనేవి పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఆఫ్టర్ 1 ఇయర్ మనం ఎటువంటి ఛార్జెస్ అనేవి పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అలాగే ఈ మ్యూచువల్ ఫండ్ ఒక ఏఈఎం చూస్తే కనుక 21,635 crores ఈ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ అనేది మేనేజ్ చేస్తున్నారు. ఇంత క్యాపిటల్ అనేది వీళ్ళ దగ్గర ఉందన్నమాట. సో మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ క్యాపిటల్ తీసుకెళ్ళి. ఈ మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే కనుక January 1, 2013, ఆల్మోస్ట్ 8 years 10 months, అంటే ఆల్మోస్ట్గా 9 years అవుతుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా మనం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు లాస్ట్ 1 year గాను లేదా లాస్ట్ 2 years గాను వచ్చిన మ్యూచువల్ ఫండ్స్లో లేదా ఫ్రెష్గా వచ్చిన మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా కొంచెం ఓల్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే ఆల్రెడీ చాలా ఇయర్స్ బట్టి రన్ అవుతున్నాయి కాబట్టి వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎంత ఛార్జెస్ చేస్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చూసుకోవచ్చు అనమాట. అందువల్ల కొంచెం ఓల్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇది అరౌండ్గా మనకి ఇది 9 years అరౌండ్గా అవుతుంది కాబట్టి సో చాలా ఓల్డ్ ఫండే. అలాగే ఈ మ్యూచువల్ ఫండ్ ఏ బెంచ్ మార్క్ని ఫాలో అవుతుందంటే నిఫ్టీ లార్జ్ అండ్ మిడ్ క్యాప్
టాప్ 250 స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకుని ఆ స్టాక్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆ బెంచ్ మార్క్ అనేది ఫాలో అవుతుంది అనమాట. మినిమం ఈ మ్యూచువల్ ఫండ్లో ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే 1000 రూపీస్ నుంచి ఈ మ్యూచువల్ ఫండ్లో స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ మ్యూచువల్ ఫండ్ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్లో ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అని చెక్ చేస్తుండేది ఇంకా. సో వీళ్ళు లార్జ్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ అలాగే వెరీ స్మాల్ క్వాంటిటీ తీసుకెళ్ళి స్మాల్ క్యాప్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. ఫస్ట్ అలొకేషన్ సెక్టార్ వైజ్ మనం చెక్ చేస్తే కనుక మ్యూచువల్ ఫండ్ ఫైనాన్షియల్ సెక్టర్లో అరౌండ్గా ఎక్కువ క్యాపిటల్ అనేది వీళ్ళు ఇన్వెస్ట్ చేశారన్నమాట. సో 28% వెయిటేజ్ అనేది ఫైనాన్షియల్ సెక్టర్కి ఇచ్చారు. అలాగే టెక్నాలజీ సెక్టర్లో 10.6%, హెల్త్ కేర్ సెక్టర్లో అరౌండ్ 10% ఇచ్చారు, ఆటోమొబైల్ సెక్టర్లో 10% ఇచ్చారు అరౌండ్గా, ఎనర్జీ సెక్టర్ 6.5%. సో మంచి సెక్టార్స్ చూస్ చేసుకుని ఆ మంచి సెక్టార్స్లో సో వెయిటేజ్ అనేది డివైడ్ చేసుకున్నారన్నమాట. సో చాలా మంచి సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేశారు. అలాగే ఈ మ్యూచువల్ ఫండ్ మార్కెట్ క్యాప్ వైజ్ మనం చెక్ చేస్తే కనుక ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుందంటే వీళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్లో 57.62% అనేది కేవలం లార్జ్ క్యాప్ స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. 38% వచ్చేసరికి మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలా వెరీ స్మాల్ క్వాంటిటీ అరౌండ్ 4% క్యాపిటల్ తీసుకెళ్ళి స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ అనేది చేస్తున్నమాట. సో టాప్ స్టాక్ హోల్డింగ్స్ అంటే డిఫరెంట్ సెక్టార్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, ఆ సెక్టార్స్లో ఏ స్టాక్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే కనుక సో మంచి స్టాక్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎంఫసిస్, వోల్టాస్ చాలా మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుందన్నమాట. సో అన్నోన్ కంపెనీస్ అలాంటివి ఏమి కాకుండా ఎల్ఎన్టీ కానివ్వండి, వినతి ఆర్గానిక్స్, సన్ ఫార్మా, ఐఈఎక్స్, సో భారతీ ఎయిర్టెల్, ఎస్కేఎఫ్ ఇండియా, సో చాలా మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారన్నమాట. సో వెయిటేజ్ కూడా చాలా బాగా డివైడ్ చేసుకున్నారు. ఓవరాల్గా ఫండ్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్, మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారన్నమాట. సో మీరు ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే ఒకసారి వచ్చి ఏ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అలాగే బట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ 1 ఇయర్గా 56%, లాస్ట్ 3 ఇయర్స్గా 28% రిటర్న్స్ ఇచ్చింది, లాస్ట్ 5 ఇయర్స్గా 24% రిటర్న్స్ ఇచ్చింది. సిన్స్ ఇన్సెప్షన్ అంటే ఈ మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ అయ్యి ప్రస్తుతానికి ఇప్పుడు దాకా స్టార్టింగ్లో మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే అంటే లాస్ట్ 8 ఇయర్స్ 10 మంత్స్ బిఫోర్ మీరు స్టార్ట్ చేసి ఉంటే ఈ మ్యూచువల్ ఫండ్లో సో యావరేజ్గా ఈ మ్యూచువల్ ఫండ్ 26% రిటర్న్స్ ఇచ్చిందనమాట. సో యావరేజ్గా మనం క్యాలిక్యులేట్ చేసేది 24% అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇదనమాట ఈ మ్యూచువల్ ఫండ్ గురించి. సో ఈ మ్యూచువల్ ఫండ్లో ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే కనుక మీరు కూడా అనాలిసిస్ చేసి మీకు ఫండ్ కనుక బాగా నచ్చి లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇస్తుంది అని మీకు అనిపిస్తే కనుక ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిప్ క్యాలిక్యులేటర్లోకి వెళ్ళి సో ఒకవేళ పర్ మంత్కి 5,000 చొప్పున ఇన్వెస్ట్ ఈ మ్యూచువల్ ఫండ్లో చేస్తే మనకి యావరేజ్గా ఎంత రిటర్న్స్ మనం లాంగ్ రన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సిప్ క్యాలిక్యులేటర్లో వచ్చాను. సో సిప్ క్యాలిక్యులేటర్లో యావరేజ్గా ఒక 5,000 రూపీస్, సో 5,000 రూపీస్ యావరేజ్గా మనం ఇన్వెస్ట్ చేస్తుంటే 5,000 పర్ మంత్ చొప్పున ఇన్వెస్ట్ చేస్తుంటే మ్యూచువల్ ఫండ్ మనకి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 24% పర్ ఇయర్ చొప్పున ఇస్తుంది. సో నేను 24% అనేది పెట్టాను అనమాట. సో యావరేజ్గా ఈ మ్యూచువల్ ఫండ్లో పర్ మంత్కి ఒక 5,000 చొప్పున సో 24% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ మనం పర్ ఇయర్కి మనం కనుక ఇన్వెస్ట్ చేస్తే సో ఒక 20 ఇయర్స్ పీరియడ్ కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక అంటే మన క్యాపిటల్ వచ్చేసరికి అరౌండ్గా 12 lakhs అవుతుంది అనమాట ఇన్వెస్ట్మెంట్, టోటల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో మనకి ఎంత రిటర్న్స్ జనరేట్ చేయొచ్చు అంటే టోటల్ రిటర్న్స్ క్యాపిటల్ ప్లస్ ప్రాఫిట్ రెండు కలుపుకుంటే అరౌండ్గా 3 crores దాకా అంటే 2,92,96,627 అరౌండ్ 2 crores దాకా కూడా 2.9 crores లేదా 3 crores దాకా కూడా మనం ఎర్న్ చేయొచ్చు అనమాట వితిన్ 20 ఇయర్స్ పీరియడ్లో. సో మనకి టోటల్ ప్రాఫిట్ మనం ఓన్లీ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తే 2.8 crores అనేది మనం జనరేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఎవరైతే లాంగ్ రన్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అనమాట. సో మీరు కూడా అనాలిసిస్ చేసి మీకు కనుక ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయడం మంచిది అనిపిస్తే కనుక చేయొచ్చు అనమాట. అలాగే రిస్క్ పారామీటర్కి మనకు రిస్కోమీటర్లో మనం చూస్తే కనుక సో మిడ్ క్యాప్ స్టాక్స్లో కొంత ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి కొంత రిస్క్ లెవెల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్ కొంత కింద పడుతుందో మనకు కొంత లాసెస్ కూడా వస్తుంటాయి, లేదా ఆ ఇయర్ బెటర్ రిటర్న్స్ అనేవి మనకు ఆ మ్యూచువల్ ఫండ్ ఇవ్వకపోవచ్చు అనమాట. సో ఇది మనకి కొంత రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. బట్ మనకి లాంగ్ రన్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక లాంగ్ రన్లో మనకి రిస్క్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా షార్ట్ రన్ 1 year 2 yearsకి అయితే కనుక ఆ 1 or 2 years మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక 1 or 2
ఇయర్స్లో ఏమైనా మార్కెట్ కరెక్ట్ అయితే మీకు లాసెస్ కనిపించవచ్చు. బట్ మీరు కనుక లాంగ్ వ్యూ ఉండి ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ కనుక ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా మనం మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఈ మ్యూచువల్ ఫండ్ గురించి ఫ్రెండ్స్, మిరాయ్ అసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్. సో డైరెక్ట్ అలాగే గ్రోత్ ప్లాన్ అనమాట. సో ఈ మ్యూచువల్ ఫండ్ గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఇంకా అదర్ ఏదైనా మ్యూచువల్ ఫండ్ గురించి డీటెయిల్స్ కావాలంటే నెక్స్ట్ కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మనం ఆ మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఇదన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి, అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.